సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలవనున్నారు. ఈ పనులను 8 ప్యాకేజీలుగా విభజించగా వీటిలో మొదట 4 ప్యాకేజీలకు టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తారు. మిగిలిన 2,000 కోట్ల రూపాయల పనుల టెండర్లను కూడా త్వరలో చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రధాన పనులు పూర్తి కావచ్చినా డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులకు టెండర్ ప్రక్రియ చేపట్టలేదు. ఇటీవల సీతారామ ఎత్తిపోతల పథకంపై సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016లో చేపట్టారు. మొదట 7,026 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వగా 2018లో 13,057.98 కోట్లతో ప్రభుత్వం దాన్ని సవరించింది. ప్రధాన కాలువ, లిఫ్ట్ పనులను 8 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టింది. ఆగస్టు 15న పంపు హౌస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్ట్రిబ్యూటరీ పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. డిస్ట్రిబ్యూటరీ పనులను 8 ప్యాకేజీలుగా విభజించి 4,179 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు. దీనిపై జరిగిన సమీక్షలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు డిస్ట్రిబ్యూటరీ పనుల టెండర్లపై చర్చించి టెండర్లు పిలవాలని ఇంజనీర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా 1, 2, 7, 8 ప్యాకేజీల పనులకు ఈ నెల 4 లేదా 5వ తేదీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ 4 ప్యాకేజీల విలువ సుమారు 2,000 కోట్ల రూపాయలు. మరో 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడంపై ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేశారు.